అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూపిస్తానండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇవి అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, 3 బ్లౌజులు కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు. ఇదేంటంటే మన జరీ యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ తోటే ఇలా చేసాము. ఇది వర్క్ చూడండి. బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడరీకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఫ్లవర్ ఎంబోజింగ్ ఫ్లవర్ కూడా మనం మిషన్ ఎంబ్రాయిడరీలో చేయొచ్చు. ఆ ఫ్లవర్ థిక్నెస్ అనేది గమనిస్తే మీకు అర్థమవుతుంది మిషన్ ఎంబ్రాయిడరీ అని. ఇదైతే హ్యాండ్స్ వచ్చి షార్ట్ స్లీవ్స్ పెట్టాం. ఇవేంటంటే కప్ హ్యాండ్స్ అంటారు కదండి, ఆ స్టైల్లో వస్తుంది. వేసుకుంటే మాత్రం కింద కర్వ్ లాగా షోల్డర్ మీకు హ్యాండ్కి వేసుకుంటే కప్ స్లీవ్ లాగా కనపడుతుంది. వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ చేయించాను. అంటే ఇది కట్ వర్క్ అనేది వర్క్ అట్లా మామూలుగా క్లాత్ మీద చేయలేదండి, అది కట్ చేసి విడిగా అటాచ్ చేసిన పీసు. అది కటింగ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, మామూలు నార్మల్ బ్లౌజ్ లాగా అయితే ఉండదు. ఓకేనా, ఇవి ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చండి. ఇది వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్. ఇదేంటంటే ఓల్డ్ శారీస్ మీద మనకి ఓల్డ్ శారీస్ ఏంటంటే ఓల్డ్ శారీస్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు బ్లౌజెస్ అయితే మనకి పట్టవు కదండి, అందుకని ఇప్పుడు కొత్తగా బ్లౌజ్ వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఇదేంటంటే శారీ గ్రీను రెడ్ కాంబినేషన్, అందుకని రెడ్ బ్లౌజ్ తీసుకొని మనం గ్రీను జరీ తోటి వర్క్ చేసాం ఇది మొత్తం కూడా. ఇదేంటంటే మీకు గమనించినట్లయితే అర్థమవుతుంది, ఇది మగ్గం డిజైను. కానీ వీళ్ళు ఆ మగ్గం డిజైన్ చూసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీలో చేయించమన్నారు. సేమ్ అదే డిజైన్ కావాలి మిషన్ ఎంబ్రాయిడరీలో చేయించండి అన్నారు. ఇది మగ్గం డిజైన్ అండి, మీరు నా ఛానల్లో చెక్ చేసినట్లయితే తెలుస్తుంది. హ్యాండ్స్ కూడా ఇంతే అండి. హ్యాండ్స్కి ఏంటంటే క్రాస్ లైన్స్, మగ్గంలో అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇదైతే చూడడానికి కూడా వేసుకున్నా కానీ లుక్ యూనిక్గా అనిపించింది. ఇది అందుకే మనం మిషన్ ఎంబ్రాయిడరీలో చేయించినా కానీ సేమ్ అదే లుక్ ఉందండి. కాకపోతే మగ్గం వర్క్కి మిషన్ ఎంబ్రాయిడరీకి డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి మనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది వేసుకున్నా కానీ. మనకి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, ఇది బ్యాక్ ఓపెన్ కాదు. ఇది మొత్తం కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ మీద గ్రీన్ జరీ తోటి వర్క్ చేసాము. ఇది ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ అండి. చాలామంది కస్టమర్స్ ప్రిన్స్ కట్ వేసుకుంటే షేప్ కరెక్ట్గా ఉంటుందా లేదా అని చాలామందికి ఉంటుంది. లేదండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎప్పుడైనా కానీ నీట్గా ఉంటుంది. షేప్ బ్లౌజ్ కన్నా ప్రిన్స్ కట్ బ్లౌజే బాగుంటుంది మనకు వేసుకోవడానికి కూడా. ఇది కట్ వర్క్ కాబట్టి కొంచెం షోల్డర్ జారినట్లు అట్లా ఉండిద్దా అని అడుగుతున్నారు. ఏముండదండి, షోల్డర్ జారదు కట్ వర్క్ అయినా కానీ. మనకు బ్లౌజ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది చూడండి, నాకు ఈ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ మీదో ఏమో నాకు తెలీదు, చాలా లుక్ ఉంది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. ఇది చూడండి, మనకు గమనించినట్లయితే తెలుస్తుంది కదా, హ్యాండ్స్ కానీ అంతా మనకి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ సింపుల్ వర్క్లో వేసుకోవచ్చండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏంటంటే శారీలో బ్లౌజ్ కాదు, అయితే మనకి శారీలో బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టి కుట్టించేసాను. ఇది విడిగా క్లాత్ తీసుకొని మనల్ని స్టిచ్ చేయమన్నారు, అందుకే విడిగా పట్టు క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేసాము. ఏంటంటే ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వేసుకొని కింద కట్ వర్క్ వేసుకొని ఓన్లీ బ్యాక్ హ్యాండ్స్ కట్ వర్క్ లాగా వేసుకొని బుటీస్ వేసుకున్నా కానీ చాలా అఫిషియల్గా ఉంటుందండి. మనకి ఎలా అంటే ఈ బ్లౌజ్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ అంటే బ్యాక్ మాత్రమే బోట్ నెక్ అండి. నేను ఎక్కువ మందికి ప్రిఫర్ చేస్తాను. చాలా వరకు నేనేంటంటే బ్యాక్ బోట్ నెక్ పెట్టించుకున్న, ఫ్రంట్ కొంచెం డీప్ నెక్కే పెట్టించుకోండి వేసుకున్నా కానీ లుక్ వస్తుందని. అందుకని ఇది బ్యాక్ అయితే బోట్ నెక్కే, ఫ్రంట్ అయితే నార్మల్ నెక్కే అండి. అలా అని మరీ డీప్ అయితే రాదు, డీప్ పెట్టలేదు, నార్మల్గానే పెట్టేశాను. మీకు ఇది మొత్తం కూడా కట్ వర్క్ చేయించానండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.